ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ మధ్య యుద్ధం పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా కూడా గ్యాస్తో పాటు పెట్రోలియంకి సంబంధించిన ఉత్పత్తుల అనేది కొంత తగ్గుదల కనిపిస్తూ ఉంది. కొంత పెట్రోల్ బంకులు కూడా క్లోజ్ అవుతున్నటువంటి పరిస్థితి మనం హైదరాబాద్లో కూడా చూస్తున్నాం. నో స్టాక్ బోర్డు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికే గ్యాస్లకు సంబంధించినటువంటి ధరలు పెరిగాయి. దాంతోపాటు కమర్షియల్ గ్యాస్ల పైన పెద్దగా పూర్తి స్థాయిలో ఆ కమర్షియల్ గ్యాస్ని హోటల్స్ కానీ ఇతర చోట్లకు కూడా సరఫరా చేయకపోవడంతో చాలా వరకు హోటల్స్ కూడా బంద్ అవుతున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం సోమాజిగూడలో ఉన్నాం. సోమాజిగూడ దగ్గర ఒక బంక్ పూర్తి స్థాయిలో బంద్ అయిపోయి ఉంది. ఒక వాహనదారు ఉన్నాడు. మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. क्या हुआ इधर बंक बंद है, इधर पेट्रोल के लिए रोके? अभी सारा है वो पेट्रोल बंद है. अभी मेरा गाड़ी में पेट्रोल नहीं है. पेट्रोल डालना बोले तो पेट्रोल पंप बंद है. अभी क्या करना, पैदल में जाना है. यहाँ से सिकंदराबाद तक पैदल में जाना है. पेट्रोल पंप बंद है. अभी क्या करना है समझ में नहीं आ रहा है मेरे. पेट्रोल भी नहीं है, पेट्रोल खत्म हो गया पेट्रोल पंप. इधर रूट में कोई तो पेट्रोल पंप है? अभी ये रूट में बोले तो अभी जाना बोले तो ये टांगबट पास पेट्रोल पंप है. वहाँ से अब नहीं है पेट्रोल पंप. वहाँ से जाना बोले तो सिकंदराबाद तक तरफ जाना पड़ेगा पेट्रोल पंप. సో పెట్రోల్ పోయించుకోవడానికి వస్తున్నటువంటి వాహనదారులు ఇట్లాంటి సిచ్యువేషన్స్ కూడా ఎదురవుతున్నాయని చెప్పే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటీవల ఎక్స్ట్రా ప్రీమియం అంటే ప్రీమియంకి సంబంధించిన పెట్రోల్ పైన 2.30 రూపాయలు పెరిగింది అనేది మనం చూస్తున్నాం. సో రాబోయే రోజుల్లో నార్మల్ పెట్రోల్కి సంబంధించిన ధరలు, డీజిల్ ధరలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి బంకులో డీజిల్ పెట్రోల్తో పాటు ఎక్స్ట్రా ప్రీమియంకి సంబంధించిన పెట్రోల్ కూడా ఇక్కడ పోయించుకోవడానికి చాలామంది వాహనదారులు వస్తారు. కానీ ప్రస్తుతం మనం చూడవచ్చు నో పెట్రోల్ స్టాక్ అవుట్ అనేటువంటి బోర్డు మనకు కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతాయో కనీసం అర్థం అవ్వనటువంటి సిచ్యువేషన్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కూడా పెట్రోలియంకి సంబంధించినటువంటి షార్టేజు, గ్యాస్కి సంబంధించినటువంటి షార్టేజీలు అనేక చోట్ల కనిపిస్తున్నాయి. సో ప్రస్తుతం అయితే హైదరాబాద్లో కూడా పెట్రోల్ బంకులకు సంబంధించిన షార్టేజ్ అనేది అంటే పెట్రోల్ బంకులో పెట్రోల్ లేకపోవడం వల్ల పెట్రోల్ బంకులు కూడా మూతపడుతున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. మరి రాబోయే రోజుల్లో దీనిపైన ఏ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వెళ్తాయనేది చూడాల్సి ఉంది. ఇప్పుడు ఏ కమోడిటీ చూసుకున్నా పెట్రోల్తో లింక్ అయి ఉంటుంది. అది గూడ్స్ కావచ్చు, లేదా ఫుడ్కి సంబంధించినటువంటి పదార్థాలు కావచ్చు, అగ్రికల్చర్కి సంబంధించిన కమోడిటీస్ కావచ్చు, ఏవైనా సరే పెట్రోల్కి సంబంధించి దానిపైనే బేస్ అయి ఉంటుంది. పెట్రోల్ రేట్లు పెరిగితే అన్ని రేట్లు కూడా పెరిగేటువంటి సూచనలు గతంలో మనం చూసాం. సో అట్లాంటి పరిస్థితులు రాబోయే రోజుల్లో ఉత్పన్నం అవుతాయా అనేది ఒక అనుమానం అయితే కలుగుతూ ఉంది. ప్రస్తుతం హైదరాబాద్లో మాత్రం కొన్ని బంకులు, హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో కొన్ని బంకులు మనకి నో పెట్రోల్ స్టాక్, పెట్రోల్ బంక్ క్లోజ్ బికాస్ ఆఫ్ నో డీజిల్ అండ్ పెట్రోల్ స్టాక్ అనేది బోర్డులు మనకి కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నది రాజ్భవన్ రోడ్లోని మెయిన్ పెట్రోల్ బంకులో ఉన్నటువంటి బోర్డు మనం గమనిస్తే నో పెట్రోల్ స్టాక్కి సంబంధించిన బోర్డు స్పష్టంగా ఇక్కడ మనం గమనిస్తున్నాం. మరి రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా మేనేజ్ చేస్తాయి, స్టాక్ అనేది ఎంత ఉంది, బఫర్ అనేది ఎంత ఉంది అనేది ఇంకా మెన్షన్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ఈ విధమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు ప్రస్తుతం ఉత్పన్నం అవుతున్నాయి. సో కొన్ని దేశాల్లో ఇప్పటికే పెట్రోల్కి సంబంధించిన రేట్లు పెంచారు. భారతదేశంలో కేవలం ఎక్స్ట్రా ప్రీమియంకి సంబంధించిన పెట్రోల్ రేట్లు మాత్రమే పెంచారు. నార్మల్ పెట్రోల్ మీద ఇంకా ఎట్లాంటి రేట్లు పెంచలేదు. గ్యాస్ మీద దాదాపుగా 60 రూపాయల గ్యాస్ రేటు పెంచారు. సో ఇప్పుడు ప్రీమియం పెట్రోల్ మీద రేట్లు పెరిగాయి. ₹2.30 పెరిగింది. సో రేపటి రోజు నార్మల్ పెట్రోల్ పైన కూడా పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా కొంత ఆందోళన వ్యక్తం అవుతుంది. మరి చూడాలి రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కడెక్కడ ఇట్లాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నం అవుతాయనే చూడాల్సి ఉంది. ఇది ఓవరాల్గా హైదరాబాద్లో పెట్రోల్ బంకులు మూతపడుతున్నటువంటి అంశం, నో పెట్రోల్ స్టాక్కి బోర్డులకు సంబంధించినటువంటి అంశం పైన పూర్తి అప్డేట్. ఈ ఇరాన్, ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి యుద్ధ పరిస్థితులు ఎప్పుడు క్లోజ్ అవుతాయి, ఎప్పుడు ఈ యుద్ధం ఆగిపోతుందని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు. మరి చూడాలి ఏ విధంగా పరిస్థితులు రాబోయే రోజుల్లో మారుతాయి అనేది. ఇది ఓవరాల్గా పెట్రోల్ వల్ల జనాలు ఇబ్బంది పడుతున్నటువంటి అంశం, పెట్రోల్ బంకుల నో పెట్రోల్ స్టాక్ బోర్డులతో మూతపడుతున్నటువంటి అంశం పైన పూర్తి అప్డేట్. కెమెరా సురేష్తో శ్రవణ్, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.